హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ అద్వి. ఈరోజు స్పెషల్గా చికెన్ లివర్ ఫ్రై చూపిస్తున్నా. ముందుగా సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని హీట్ చేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. లివర్ ఫ్రైకి ఎంత సరిపడా అంత సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసేయండి. కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసి అది రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేయండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లివర్ ఫ్రై అనేది మనకి బ్లడ్ తక్కువ ఉన్న కూడా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వారు తినండి అప్పుడప్పుడు చేసుకొని. 1 స్పూను అల్లం పేస్ట్, 1 లేదా 2, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం లేదు, మంచిగా ఉంటుంది. తర్వాత అల్లము పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మాత్రమే లివర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా లివర్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా, పర్ఫెక్ట్గా కలపండి. ఈ విధంగా కలుపుతూ మొత్తం కంటిన్యూస్గా అదంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. సన్న మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకుంటే అది దగ్గరకు అవుతుంది. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ ఎంత వేసుకుంటారో అంత, అది రుచికి సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత అది దానిలో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఒకసారి అట్లా కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసి 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత 2-3 స్పూన్స్ కారం వేసుకొని సరిపడా కారం వేసుకొని కలిపేయాలి. ఆయిల్ అంతా పైకి ఇలా ఉడికినట్లు మనకి అర్థమవుతుంది. ఆయిల్ అంతా పైకి రావాలి, అప్పుడు మాత్రమే మంచిగా ఫ్రై అవుతుంది లివర్ అనేది. ఇప్పుడు పచ్చి పచ్చిగా ఉండకుండా మంచి ఫ్రై రెడ్ కలర్ అయ్యేదాకా ఉంచాలి. ఈ విధంగా దగ్గర ఫ్రై అయ్యాక టేస్ట్ కోసం కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, మనం బిర్యానీలో వాడతాం కదా మసాలాలన్నీ, అది మిక్సీ చేసిన పౌడర్ ఇది 1 స్పూన్ వేసుకుంటే కంప్లీట్గా లివర్ ఫ్రై రెడీ. మీకు నచ్చిందా ఈ లివర్ ఫ్రై? ఒక లైక్ చేయండి.